జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో గుణ ప్రదీపాయ గుణాత్మఛాదనాయ చ గుణవృత్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే. గుణప్రదీపాయ గుణకార్యములగు దేహాదులను ప్రకాశింపజేయునట్టి గుణాత్మాచ్ఛాదనాయ చ గుణకార్యములచే తనను కప్పివేయునట్టియు గుణవృత్యుపలక్షాయ గుణకార్యములకు అంతఃకరణము మొదలగు వాటి వ్యాపారములచే నికటముగా సూచింపబడినట్టియు స్వయం ప్రకాశ చైతన్య రూపుడవగు సాక్షి అయినటువంటి పరమాత్మకు నీకు నమస్కారము. 10th Canto 16th Chapter 46th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక పంచమ స్కంధము 10వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు జడభరతుని యొక్క వృత్తాంతంలో తను అడవిలో వెళుతుండగా అక్కడ ఎవరొకరు బలి కోసమని తనని తీసుకోవటం, తను భయపడకుండా ముందుకు వెళ్ళటం, భగవంతుడే అన్నీ చూసుకుంటాడనే భావనతోని తను ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన భాగాన్ని మనం తెలుసుకుందాం. రహుగణ రాజు యొక్క వృత్తాంతంతో వీరిద్దరి మధ్యన జరిగేటువంటి సమాగమం మనం తెలుసుకుందాం. సింధు సౌవీర దేశములకు రాజగు రహుగణుడు ఒకనాడు ఇక్షమతీ నదీ తీరమునందున్న కపిలుని నుండి విద్య నెరంగుటకై సేవించవలని బయలుదేరను. కొందరు బోయిలు పల్లకిని మోయిచుండగా పల్లకితో అతడు వెడలుచుండెను. మోసడి వారిలో ఒక పురుషుడు నడవజాలలేకపోయాను. వానికి బదులు వేరొక పురుషుని అన్వేషించవలెనని వారు చూచుండగా అతడనే కూర్చొని ఉన్న భరతుడు వారి కంటపడెను. బలముగా ఉన్నాడు, యువకుడు, దృఢములగు అంగములు గలవాడు, ఎద్దువలే గాడిదవలే బరువు మోయగలవాడు అని భావించి ఇంతకుముందు మోయివారితో పాటు వీనిని కూడా పల్లకీ మోయించుటకు వారు సిద్ధపడిరి. అతను వద్దనలేదు. అతని భుజముపై పల్లకీ దండెను పెట్టిరి. అట్లే అని మోసెను. అతడు మహానుభావుడని వారు ఎరుంగరు. అతనికి వలదనుట తెలియదు. ఒక బాణము మేర మాత్రమే చూపు ముందునకు చూచుచూ అతడు నడుచుండెను. రహుగణుడు విషమముగా నడుచున్న తన వాహకులను సరిగా నడుపుడు వాహనం ఇటునటు కదులుచున్నది, కారణమేమి అని అడిగాను. వాహనమును మోసడి వాహకులు రాజు తమను దండించునని భయపడి రాజుతో ఇట్లు నివేదించిరి. ప్రభూ, మేము పరాకుగా లేము. మీ ఆజ్ఞను అనుసరించి చక్కగా మోయుచున్నాము. ఇప్పుడే ఒక పురుషుని తీసుకుని వచ్చి మోయుటకు పెట్టినాము. అతడు వేగముగా నడుచుటలేదు. అతనితో సమముగా మేము మోయజాలకున్నాము. ఒక్కడు సరిగా నడవలేనిచో వానితో కలిసి నడిచడి వారి అందరి నడకలోనూ తొట్టుబాటు కలుగునని రాజు నిశ్చయించుకొని పెద్దలను సేవించి జ్ఞానం ఆర్జించిన వాడే అయినను రజోగుణ బలముచే కోపము గలవాడాయను. భరతుని తొంగి చూచెను. అతని బ్రహ్మ తేజస్సు భాషించుటలేదు. భస్మము కప్పి నిప్పువలే ఉన్నాడు. రహుగణుని మనసు కూడా రజోగణముచే ఆవరింపబడి ఉన్నది. అందుచే ఇట్లు మాట్లాడినాడు. ఓ సోదరా, పాపము చాలా దూరం మోసి ఒక్కడివే మోయుటచే చాలా శ్రమైనది కాబోలు. చాలా కాలము మోసినావు, నీరసముగా ఉన్నావు, అవయవములు దృఢముగా లేవు, ముదుసలివి అని నిందించుచూ ఆక్షేపగర్భముగా మాట్లాడినాడు. నీవు మోయుచు ఎంతసేపైనది? నీవు నీరసముగా ఉన్నావా, మోయలేవా, ముసలివాడవా అని రాజు అభిప్రాయం. ఇట్లు రాజు అధిక్షేపించుటచే అతడు భయపడనని బాధపడి సర్దుకొనునని రాజు అభిప్రాయం. కాని అతనికి తత్వజ్ఞానం ఉండుటచే బాధ కలగలేదు. కర్మానుగుణముగా కర్మనుసరించి ఈ శరీరము ఏర్పడును. ఈ శరీరము పంచమహాభూతములతో, శబ్దాది విషయములతో, వాక్కు మొదలగు కర్మేంద్రియములతో, వాని విషయములతో అంతఃకరణము, దానిని అంటిన వాసనలు
అనువానితో కూడిన అచేతనము పదార్థము. అతడు చేసిన ఆక్షేపణము శరీరమునకు సంబంధించినది. ఆ దూషణములు తనకు చెందినవి. శరీరము అచేతనము, దానికి దూషణ తెలియదు. కాని శరీరమే తాను అనుకున్న నాడు ఆ దూషణములకు మనసు బాధపడును. అతనికి ఆ బాధ లేదు. అతడు బ్రహ్మమునందే నిలిచి ఉన్నాడు. కర్మ ఉన్నంతవరకు ఈ శరీరమును నడిపించి కర్మావసానమునందు ఈ శరీరమును వీడి మరల జన్మ లేకుండా పోవలనని అతడు భావించుచున్నాడు. అందుచే అతడు సమాధానం చెప్పలేదు. ముందువలని నడుచున్నాడు. పల్లకి కుదుపుచుండెను. రాజుగారికి కోపం వచ్చెను. అరే జీవన్మృతుడా, నీవు బ్రతికి ఉంటివా చనిపోతివా? నా శాసనమును మీరుచుంటివా? ఒడలు మరిచిన నీకు ఈ మరుపునకు చికిత్స చేతును. ప్రాణులందరకును యముడు దిద్దుపాటు చేయుటకు దండం విధించినట్లు నిన్ను నేను దండింతును. నీవు కుదుటపడుదువు అని తను రాజునని అహంకారముతో అతడు పలికెను. అతడు మాట్లాడిన మాటలు అన్నీ అసంగతములే. అతనికి తమస్సు రజస్సు ఆవరించెను. అందుచే మదము క్రోధము కలిగెను. భగవంతుని పాదములే తన నివాస స్థానము అని భావించడి వానిని తిరస్కరించి మాట్లాడినాడు. అన్నిటినీ తానే ఎరుంగుదని అహంకారము గలవాడు. ఆ మాటలు విని భరతునకు రాజుపై దయ కలిగెను. తెలియక పొరబడుచున్నాడు అని సౌహార్దముతో ఆవేశపడక యోగనిష్ఠులు సంచరించు విధానమును ఈతడు ఎరగడు. ఈతనికి నేనే తెలియజేసేదను అని ఇట్లు సమాధానం చెప్పుచున్నాడు. జడభరతుడు రహుగణునితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ రాజా, నీవు చాలా స్పష్టముగా మాట్లాడితివి. నిజమైన విషయం చెప్పితివి. చాలా దూరము నడిచితివి. అలసితివి, కృషించితివి అని ఏమేమో పలికితివి. అవి లోకదృష్టిలో మీరు అనదగినవే. కాని మోయువాడను అయిన కదా, నాకు బరువు ఆగుటకు అలయుటకు నేను మోయుట లేదు. నేనొక స్థానము చేరవలనను ఉద్దేశము ఉన్నచో నడవవలసి ఉండుట. నేను పొందవలసినది లేదు. నేను నడిచి పొందునదీ లేదు. లావుగా ఉన్నాను అని నావు. పంచభూతములు సంఘాతముగు శరీరము లావుగా ఉన్నది గాని నేను లావుగా లేను. లావుగా ఉండుట, కృషించుట, రోగములు, బెంగలు, ఆకలి, దప్పు, భయము, కలహము, కోరిక, ముసలితనము, నిద్ర, విషయములపై కోరిక, క్రోధము, అహంకారము, మదము అనునవి అన్నీయూ దేహముతో చేరుటచే కలుగునవి. అవి అన్నీయూ దేహమునకే చెందినవి. నన్ను జీవన్మృతుడా అంటిరి. జీవించి ఉండుట అనగా చైతన్యము కలిగి ఉండుట, మృతుడు అనగా చైతన్యము లేకపోవుట. ఇవి రెండునూ శరీరమునికే గాని నాకు లేవు. శరీరము పుట్టిన నాడు జీవునితో కలిసి పుట్టినది అని అనబడుచున్నది. జీవుడు విడిపోయిన నాడు చనిపోయినది అనుచున్నారు. నేను అనడి ఆత్మకు బ్రతుకు చావులు లేవు. స్వామి ఆజ్ఞను నేను మీరుచున్నానని మీరు పలికినారు. స్వస్వామి భావము మీకు నాకు లేదు. అది స్థిరముగా ఒకచోటనే ఉండును. అతడు సర్వేశ్వరుడు. అతడే స్వామి. సకల జీవులు వానిచే నియమింపబడుచున్నవి. ఒకడు నియమించుట, ఆ విధిని ఒకరు ఆచరించుట అనున్నది నియతమవులు. ఈశ్వరుడొక్కడే శాసించువాడు. ఆత్మలన్నీయూ ఆ నియమమును అనుసరించి ప్రవర్తించుచుండును. నీవు శాసకుడవు కావు. నేను శాసనమును అనుసరించి నడుచువాడునుగాను. నా శరీరము పోయి నీవు సేవకు శరీరమును స్వీకరించినచో, నీ శరీరము పోయి నేను రాజు శరీరము స్వీకరించినచో ఆజ్ఞాపించుట, ఆజ్ఞను పాలించుట మన ఇద్దరిలో మార్పు చెందును. శాసించువాడు, పాలించువాడు అను భావములు నీకునూ నాకునూ లేదు. సర్వేశ్వరుడొక్కడే శాసకుడు. ఈశ్వరుడు, సేవకుడు అని ఈ భేదబుద్ధి దేహమును బట్టి కలుగు వ్యవహారములను బట్టి ఏర్పడినవే కాని ఈశ్వరుడెవ్వడు, ఈశితవ్యుడెవ్వడు. ఈ విధముగా చెప్పుట నీకు అనిష్టముగా ఉండును. కాని ఇది వాస్తవము. మార్పు చేయజాలము. నీవు మొడలు మరిచి ఉంటివి. చికిత్స చేతును అంటిరి. నేను బ్రహ్మనిష్ఠుడనై ఉన్నాను. నాకీ దేహ సంబంధము లేదు. బ్రహ్మాత్మకుడనుగా నన్ను నేను దర్శించుకొనుచున్నాను.
అందుచేత నేను ఉన్మత్తుని వలె, మత్తుని వలె, జడుని వలె ఉందును. అసలే ఒడలు తెలియని వాడను. ఇంతకుముందు శరీరమును అన్ని విధములకు దుఃఖములకు వదిలివేసి తిని, దానిని మరి నీవు బాధింపలేవు. నేను ఆనందములో ఉంటిని, నాకు నీ బాధలు అంటవు. ఈ శరీరమును నీవు ఏవో దుఃఖములు కలిగించి బాధించుట పిష్టపేషణం, చచ్చిన దానిని పొడచి చంపుట వంటిది. ఈ విధముగా భరతుడు ప్రశాంత మనస్కుడే ఉన్న విషయము అతనికి ఎరగబరిచెను. అతడు ఈ శరీరములో ఉండి వేరొక శరీరమును పొందుటకు కారణమైన పుణ్యాపుణ్య కర్మలను అంతమొందించుకొనినాడు. ఆత్మదర్శనముచే, భగవదనుభవముచే సంచిత కర్మలను, ఆగామి కర్మలను అంతమొందించుకొనెను. ప్రారబ్ధ కర్మను అనుభవముచే అంతమొందించుకొనుచుండెను. అందుచే మరల పల్లకి మోయిచూ నిలిచెను. ఆ సింధు సౌవీరపతియగు రహూగనుడు తత్వజిజ్ఞాస గలవాడు. అందుచే అతనికి దానియందు అధికారం ఏర్పడినది. బ్రాహ్మణుడు మాట్లాడిన మాటల వలన ఎన్నో గ్రంథములు చదివిన గాని తెలియని ఆధ్యాత్మ రహస్యము తెలిసెను. అతడు వెంటనే తొందరగా పాలకీ నుండి దిగి పాలకీ మోయుచున్న భరతునికి నమస్కరించి క్షమాపణం అర్పించుచూ రాజునకు అహంకారం వీడి ఇట్లు పలికెను. తర్వాత తను పలికిన విషయం ఏమిటో మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.